నాగచైతన్య సోడిత తాజాగా ఈ జంట మొదటిసారి బహిరంగంగా బయటకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కాశ్యప్ కుమార్తె అలియా క్యాసన్ వెడ్డింగ్ రిసెప్షన్కు హాజరై తొలిసారిగా వీరిద్దరూ భార్యాభర్తలుగా ఈ కార్యక్రమంలోనే మీడియా కంటపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. శోభిత నాగచైతన్య ఈ సందర్భంగా ఫోటోలు దిగుతారని అనుకున్నారు. శోభిత ఫోటోలు దిగడానికి నాగచైతన్యను పిలవగా తనకదాన్నే వెళ్లి దిగమని చైతూ చెప్పాడు. దీంతో శోభిత ఒక్కసారిగా ముఖం చిన్నబుచ్చుకున్న తన అసంతృప్తిని ఫోటోగ్రాఫర్లకు కనిపించకుండా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. ఇద్దరి మధ్య వివాహమై 4 రోజులు కూడా కాకుండానే చిరుబురులాటలు చోటు చేసుకుంటున్నాయని నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు. నిజానికి నాగచైతన్య నిరాడంబరంగా ఉండటానికి ఇష్టపడతాడు. చిన్న చిన్న విషయాలు కూడా ఫోటోలు తీసుకోవడం అతనికి ఇష్టముండదు. పెళ్లి కూడా రెండోది కావడంతో అతను తన తండ్రి నాగార్జునకు చెప్పి పెద్ద ఆర్భాటాలు లేకుండా చాలా నిరాడంబరంగా అతి కొద్దిమంది అతిథులు, బంధువుల మధ్య వివాహమాడారు. కొందరు నెటిజన్లు మాత్రం పెళ్లయిన తర్వాత తొలిసారిగా ఇద్దరు కలిసి బయటకు వచ్చారు కాబట్టి కలిసి ఫోటోలు దిగడం సమంజసమేనని అంటున్నారు. నాగచైతన్య కూడా శోభిత పిలవగానే వెళ్లి ఫోటోలు దిగితే బాగుండేదని, అంతేకాకుండా శోభిత చీర కట్టుకుని వస్తే బాగుండేదని వ్యతిరేక వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ పెళ్లైన కొత్తలోనే భార్య అభిప్రాయాన్ని భర్త అభిప్రాయాన్ని భార్య గౌరవించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి వీరిద్దరికీ సంబంధించిన వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. మరికొంతమంది దీనిపై వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకుంటూ భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవడం ఎంత ముఖ్యమో చెప్పుకుంటున్నారు. నాగచైతన్య ప్రస్తుతం సాయి పల్లవితో తండేల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా 2024 ఫిబ్రవరిలో విడుదల కానుంది మరియు 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. మరోవైపు శోభిత బాలీవుడ్ వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. వీరు తమ జీవితం ముంబైలో కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరింత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.